నిన్న ఫస్ట్ టైం యాక్చువల్గా ఈ న్యూస్ గురించి మాట్లాడితే జగన్ గారు ప్రసంగిస్తుండగా ఆ వివేకానంద స్కూల్ నుంచే వచ్చింది రాయి అని వాళ్ళు నిర్ధారించారు. ఎవరో అలా మంచి గురి చూసి కొట్టేశారు. ఇది మన హనుమాన్ సినిమాలో హీరో మంచి గురి చూసి కొట్టినట్టుగా అది కూడా సూటిగా వచ్చి ఇక్కడ తగిలింది. కొంచెం అటు ఇటుగా కన్ను పోయే రేంజ్ లో గాయం కూడా అయింది. ఆ గాయంతో ఒకరోజు రెస్ట్ తీసుకొని ఈ రోజు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు బస్సు యాత్ర. సరే, అది ఆయన గట్స్ కి మెచ్చుకోవాలి. నెక్స్ట్ రాళ్ల దాడి పైన అందరూ స్పందించారు. జగన్ కళ జరగడం అది బాధాకరం అని చెప్పేసి అటు మోడీ గారు కానివ్వండి, ఇటు తెలంగాణ రాజకీయ ప్రముఖులు కానివ్వండి, ఆంధ్ర ప్రముఖులు కానివ్వండి, అందరూ కూడా ఇట్లాంటివి ఖండించారు. నెక్స్ట్ ఇమీడియట్గా ఏమైంది, తెనాలిలో పవన్ కళ్యాణ్ పై రాళ్ల దాడి జరిగింది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత గాజువాకలో చంద్రబాబు గారి పైన మళ్ళీ రాళ్ల దాడి జరిగింది. ఇక ఇవన్నీ పోతే చంద్రబాబు గారి పైన ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా అంగళ్ళు ఆగస్టు 4 అంగళ్ళు చూసుకున్నా అక్కడ కూడా రాళ్ల దాడి జరిగింది. ఆ తర్వాత కూడా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అక్కడ కూడా రాళ్ల దాడి జరిగింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ నందిగామలో ఆ టైంలో బాధుడే బాధుడు, ఆ ప్రోగ్రామ్ పేరే బాధుడే బాధుడు, అక్కడికి వెళ్తే అక్కడ రాళ్ల దాడి జరిగింది. అండ్ వైసీపీ అధికారంలో వచ్చిన కొత్తలో బస్సు వేసుకొని వీళ్ళందరూ అమరావతి ఎలా ఉందో చూద్దాం రండి అని వచ్చారు. మొత్తం టీడీపీ నాయకులందరూ ఆ బస్సు మీద రాళ్ల దాడి జరిగింది, అద్దాలు పగిలాయి. అండ్ మళ్ళీ తిరుపతి ఉప ఎన్నిక ఆ టైంలో బల్లి దుర్గాప్రసాద్ గారు కరోనాతో చనిపోతే ఉప ఎన్నికలు జరిగిన టైంలో అక్కడ కూడా ఈయన వెళ్ళాడు ప్రచారానికి, అక్కడ రాళ్ల దాడి జరిగింది. గతంలో అంటే జస్ట్ ద ఫ్రాక్షన్ ఆఫ్ కొన్ని నెలల స్పాన్ లోనే ఆయనపై 5-6 సార్లు రాళ్ల దాడి జరిగింది. ఇప్పటిదాకా ఎవరు మాట్లాడుకోలేదు. కానీ ఈసారి జరిగిన రాళ్ల దాడి గురించి మాత్రం మొత్తం నేషనల్ మీడియా వైజ్ గా అందరూ మాట్లాడుకుంటున్నారు. అటు ఎన్ఆర్ఐల దగ్గర నుంచి ఇక్కడ వరకు అందరూ. గాయం తగలటం, ఇంకోటి బ్లడ్ రావటము, దట్ సీఎం జరగటం అనేది కొద్దిగా సీరియస్ గా. అంటే నీకు తగలకపోతే అది న్యూస్ కాదు, తగిలితేనే న్యూస్. రాయి విసరడం ఓకే, అది కామన్ అన్నమాట. నీకు తగిలింది గాయం ఏంటంటే అబ్బాయి పెద్ద వార్త, లేదు అంటే ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఇంకొంతమంది ఏమంటున్నారంటే అటు షర్మిల ప్రచారం చేస్తుంది కదా, బాబాయిని చంపారు అని. ఆయనకు కూడా ఇక్కడ గాయమైంది. అవును, సేమ్ అదే స్పాట్ లో ఈయనకు కూడా పెడదామని చెప్పేసి ఆ పులివెందుల అభిమానులే కొట్టారు అనేసి అంటున్నారు. వాళ్ళు ఎందుకు వస్తారు విజయవాడకి? నువ్వు అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే నీ మీద ఏమన్నా అయితే వాళ్ళు అనుకోవచ్చు. ఇక్కడ జరిగిన వివేకానంద స్కూల్ కి అది సంబంధమే లేదు. అండ్ నెక్స్ట్ అందరూ స్పందించారు కానీ పవన్ కళ్యాణ్ స్పందించాల. ఈయన మీద రాళ్ల దాడి జరిగితే పవన్ కళ్యాణే జయించాడేమో వాళ్ళ ఫ్యాన్స్ తోని. ఏమనంటే తాట తీస్తా, ఉప్పు పాత్ర వేస్తా అంటాడు కదా, చెప్పుతో కొడతారు, తరిమి కొడతారు అంటారు కదా. ఆ రకంగా ఆయన కూడా ఆయనే కొట్టాడేమో, వాళ్ళ అభిమానులు కొట్టారేమో. ఎందుకంటే ఇది సినీ ఫక్కీలో జరిగింది. ఆయన సినిమా నటుడు, ఇట్లాంటి బాగా తెలుసు. ఇట్లా గురి చూసి ఏదేది అతడు సినిమాలో జరిగినట్టు ఎక్కడి నుంచో గురి చూసి కొట్టినట్టు. సో ఇలా జరుగుతుంది. సినిమా హీరో కాబట్టి ఈయనే చేయించాడు. అందుకే ఆ టైంలో తెనాలిలో ఉన్నాడు. లేకపోతే చంద్రబాబు నాయుడుతో కలిసి అట ఉండాలి కదా. విజయవాడకి కూతబెట్టి దూరంలో తెనాలిలో ఇట్లా తొంగి చూశాడు. ఆయనే అక్కడుండే చేయించాడని వీళ్ళు. ఇంకా చంద్రబాబు లాంగ్ కదా, ఆయన ఎక్కడో వైజాగ్ లో ఉన్నాడు. సో అట్లా సరే అనిపిస్తే ఇక్కడ రాళ్ల దాడి జరిగిందని తెలిసిన వెంటనే వెంటనే వెళ్ళి బాబుని కూడా కొడదామని చెప్పేసి ఇంకెవడం వచ్చి అక్కడ ఆయన మీద గాజువాకలో ఆయన మీద రాళ్ళు ఇస్తాడు. ఇది చూస్తే ఎలా ఉందంటే రాళ్ల రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఇప్పుడు నీకు ఆయన నచ్చలేదు, రోడ్డు మీద వెళ్తున్నాడు, రా ఎత్తానని కొట్టి చంపేయాలా కంపల్సరీ? అంటే నచ్చపోతే ఓటేకు, నువ్వు ఓటేయకపోతే ఆయన రాడు, ఇంకోసారి ఓడిపోతే ఎన్నో కూర్చుంటాడు. నీకు ఆయన కనపడ్డు, ఆయన అక్రమాలు చేస్తున్నాడు, అన్యాయాలు చేస్తున్నాడు అని నీకు అనిపిస్తే ఆయన గెలవడు. ఓటేకు వదిలేసాయి.